నమస్కారం. ఈరోజు సుఖీభవలో ఒత్తిడిని చిత్తు చేయండిలా, వైరస్ కట్టడికి సిల్క్ మాస్కులు ఎంతో మేలు, జబ్బు నెమ్మదిస్తే మందులు మానేయొచ్చా, తరచూ ముక్కు నుంచి నీరు, సిఎస్ఎఫ్ లీకేజ్, ఇంకా హెల్త్ టిప్. ఇవాళ ఒత్తిడి మనల్ని చిత్తు చేస్తోంది. నేటి ఆధునిక యుగంలో మనందరిది ఉరుకుల పరుగుల జీవనం అయిపోయింది. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో నిరంతరం ఆటుపోట్లు తప్పడం లేదు. అన్నిటా ఎదురవుతోన్న పోటీతత్వం కారణంగా మనలో చాలామంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. చివరికి అంతులేని మానసిక వ్యాకులతతో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని చిత్తు చేసేందుకు, ఆరోగ్యాన్ని కుదుటపరిచేందుకు తనవైన ప్రత్యేక చికిత్సల్ని, పరిష్కారాల్ని సూచిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రం. ఒత్తిడిని అధిగమించేందుకు సుఖీభవ వెల్నెస్ సెంటర్ నిపుణులు చెబుతోన్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మన జీవితంలో ఒత్తిడి అనేది అంతర్లీనంగా ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. స్త్రీలకైతే పొద్దున్నే లేచి ఇంటిని చక్కదిద్దుకొని వంటలు, లంచ్ బాక్సులతో పాటు అందరినీ రెడీ చేయడం, ఆఫీసుకెళ్లడం, ఇలా ఎన్నో పనులు. పురుషులకైతే ఆఫీసులు, వ్యాపారాలు, ఇలా ప్రతి చోట పరుగులే. ఇక పిల్లలకైతే స్కూల్, కాలేజీలు, పరీక్షలు, ఇలా ఎన్నో. మొత్తం అన్ని వయసుల వారికి ఏదో ఒక రూపేణ ఒత్తిడి అనేది సర్వసాధారణమైపోయింది. ఇవి చాలవని పత్రికలు చూసినా ఒత్తిడే, టీవీ చూసినా ఒత్తిడే, బయట జబ్బుల గురించి ఒత్తిడే, కుటుంబ సంబంధాల్లో ఒత్తిడి, ఇలా జీవితమంతా ఒత్తిడి. ఆందోళనలు అనేవి నెత్తిమీద కత్తిలా ఎప్పుడూ వేలాడుతూనే ఉంటాయి. అయితే నిజానికి ఒత్తిడి లేకుండా జీవితం అనేది ఉండదు. ఒత్తిడి ఆరోగ్యకరంగా ఉంటే జీవితం సాఫీగానే ముందుకెళుతుంది. అయితే ఈ ఒత్తిడి మోతాదు శృతిమించితే మాత్రం అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు చాలామందిలో చూస్తున్న జీవనశైలి జబ్బులకు ఓ ప్రధాన కారణం ఒత్తిడి కూడా. స్ట్రెస్ మేనేజ్ करने के लिए हमारे पास यहाँ सुखीभव वेलनेस में ఒత్తిడిని నియంత్రించుకోవడానికి మా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చాలా పద్ధతులున్నాయి. యోగిక్ వ్యాయామాలు, యోగ నిద్ర, ప్రాణాయామ, ఇవన్నీ ఒత్తిడిని తగ్గించేవే. కొన్ని థెరపీలు కూడా ఉన్నాయి. హైడ్రోథెరపీ ఉంది. ఇది నీటి ప్రక్రియ. ఇది చాలా సాయం చేస్తుంది ఒత్తిడిని తగ్గించడంలో. ఒత్తిడిని తగ్గించడంలో ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని తగ్గించే ఆహారాన్ని మేం డిజైన్ చేస్తాం. ఈ రకంగా హైడ్రోథెరపీ, యోగిక్ వ్యాయామాలు, కొన్ని సంప్రదాయ వ్యాయామాలు కూడా ఉన్నాయి. వీటిలో థాయ్ వ్యాయామాలు, టిబెటిన్ వ్యాయామాలు, వీటితో పాటు ఆయుర్వేదిక్ మర్దన, ఇవన్నీ వాడతాం. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే నీటితో హైడ్రోథెరపీ చేస్తాం. ఆహారాన్ని పక్కాగా ప్లాన్ చేస్తాం. ఇంకా శరీరంలో రక్త ప్రసరణ పెరగడానికి గాను కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తాం. ఈ రకంగా మేము ఒత్తిడిని తగ్గిస్తాం. స్థూలకాయం, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, డిప్రెషన్, ఇలా ఎన్నో జీవనశైలి సమస్యలు. ప్రతిదీ కూడా మన జీవనశైలి గతి తప్పడం వల్లే వస్తున్నాయి. జీవనశైలి సమస్యల్లో కనిపించే ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడిలో శరీరంలో నెగటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఒత్తిడిలో మనిషి ఎక్కువగా తింటాడు. ఒత్తిడిలో మనిషి టీ, కాఫీలు, సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తాడు. ఫలితంగా చాలామందిలో బరువు పెరగడం, షుగర్ రావడం, రక్తపోటు పెరగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, థైరాయిడ్ పనితీరు మారడం, గుండెపోటు, పక్షవాతం లాంటివి రావడం చూస్తుంటాం. యుక్త వయసులోనే ఇలాంటి సమస్యలు రావడం కూడా ఈ మధ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి కూడా. అందుకే ఒత్తిడిని జయించడానికి మనం ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా లాంటి వాటిని ఆశ్రయించవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ చూశారంటే ఆ ట్రీట్మెంట్స్లో వీఆర్ గివింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఆయుర్వేద, ఇంటర్నేషనల్ థెరపీ యాజ్ వెల్ యాజ్ న్యాచురోపతి ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గివింగ్ ద ఆయుర్వేద శిరోధార, తక్రధార, డిపెండ్ అపాన్ ద క్లైమేటిక్ కండిషన్. అది లేకుండా వాళ్ళకి ఇది ఎంత లెవెల్లో ఉంది ఆ స్ట్రెస్, ఆ లెవెల్ని చూసి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం.
Even the head massages it will come, hair packs it will cover up. So అది లేకుండా ఈవెన్ న్యాచురోపతి ట్రీట్మెంట్స్లో కూడా ఇమర్షన్ బాత్, బికాస్ స్ట్రెస్ అనేది చూసేటప్పుడు వెన్ ఇట్ ఈస్ కమ్ ఆన్ ద స్ట్రెస్ యూ విల్ గెట్ అ స్పైనల్ పెయిన్ యాజ్ వెల్ అ డైజెస్టివ్ ప్రాబ్లమ్. బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఈ ప్రాబ్లమ్స్ అంతా మనకు వస్తుంది. సో దాన్ని బట్టి ఏమంటే especially we will focus on the yoga and meditation. We have a well trained yoga trainers. They will teach you, and then stretches అన్ని మంచిగా ఏదేది మన బికాస్ ద మజిల్స్ వీక్గా ఉండేటప్పుడు ఆ స్ట్రెచెస్ చేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెచెస్ ఈజ్ నీడ్ ఫర్ విచ్ కైండ్ ఆఫ్ మజిల్ అని చెప్పి చూసి చేస్తారు. Especially we focus on the stress level means you will get a proper sleep after when you are in the package. This package మీకు బాగా హెల్ప్ చేస్తుంది నిద్రపోయేదానికి. సరే అది లేకుండా మంచి ఫుడ్ మీకు ఇక్కడ ఈ ప్యాకేజ్లో వచ్చేది కాబట్టి ఈవెన్ యువర్ డైజెస్టివ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుందండి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ వీఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్ డిపెండ్ అపాన్ యువర్ స్ట్రెస్ లెవెల్. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితాన్ని ఊహించలేం. అయితే ఆ ఒత్తిడి ఆరోగ్యకరంగా ఉండాలి. అది మోతాదు మించితే మాత్రం అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే. ప్రకృతికి దగ్గరగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, యోగా చెయ్యడం, పనుల్ని క్రమబద్ధంగా చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడిని జయించవచ్చు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 1800-1202-999 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. కలిసి ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఈ కారణంగా సిల్క్తో తయారయ్యే మాస్కులు సైతం కొంతమేర రాగి గుణాన్ని కలిగి ఉండి వైరస్ను కట్టడి చేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చికిత్సలో భాగంగా కొన్ని రోజుల పాటు లేదంటే కొన్ని వారాల పాటు మందుల్ని వాడమని డాక్టర్లు సూచించడం పరిపాటి. ముఖ్యంగా యాంటీబయాటిక్ మందులనైతే వారం 10 రోజుల పాటు తప్పకుండా మింగమని వైద్యులు సూచిస్తారు. కానీ మనలో చాలామంది అనారోగ్యం కాస్త తగ్గుముఖం పట్టగానే మందుల్ని పక్కన పెట్టేస్తుంటారు. జబ్బు తగ్గిపోయిందని కోలుకున్నామని భావిస్తూ మందుల్ని ఆమడ దూరం పెడుతూ ఉంటారు. ఈ రకమైన ధోరణి ఎంతమాత్రం మంచిది కాదంటారు నిపుణులు. జబ్బు తగ్గిపోయిందని మందుల్ని మానేయడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనిషికి నొప్పి ఉందనుకోండి, నొప్పి తగ్గగానే మానేయాలా లేదా అనేది అది డాక్టర్ అడ్వైస్ ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకున్నప్పుడు జనరల్గా 1-2 రోజులు వదిలేసేసి వాడుకొని వదిలేయకూడదు. అది తప్పు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ యాంటీబయాటిక్స్కు రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. టీబీ మందులు ఉన్నాయి. సో టీబీ వచ్చిన మనిషికి ఏమవుతుంది అంటే 15 రోజులలో లేకపోతే నెల రోజులలో తనకు దగ్గు తగ్గిపోతుంది, జ్వరం తగ్గిపోతుంది, కొంచెం బరువు మంచిగా పెడతాడు, ఆయనకు వెల్ బీయింగ్ ఉంటుంది. అట్లని మందులు మానేయడానికి లేదు. యాజ్ పర్ ద రికమెండేషన్ టీబీ డ్రగ్స్ మినిమంగా 6 months to 9 months or 1 year ఆర్ ఈవెన్ ఇప్పుడు నర్వస్ సిస్టమ్ టీబీ వచ్చేస్తే 1.5 years కూడా తీసుకోవాల్సి వస్తుంది. అందుకని జబ్బు నయం అనిపించగానే మందులు మానేయాలనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. జలుబు చేసినప్పుడు, ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు ముక్కు నుంచి నీరు కారడం మనందరికీ అనుభవమే. అయితే జలుబు, ఎలర్జీ బాధలు లేకుండానే తరచూ ముక్కు నుంచి నీరు కారుతుంటే, అది కూడా తల కింద కొంచినప్పుడు ముక్కు నుంచి నీరు లాంటి ద్రవం కారుతూ ఉంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్గా చెప్తారు. వాడుకలో దీన్నే CSF లీకేజ్గా పిలుస్తారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే CSF లీకేజ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. CSF లీకేజ్ అంటే ఏంటి? CSF అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండి. అంటే బ్రెయిన్లో ఉండే నీరు అంటారండి. అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. యూజువల్గా మన బ్రెయిన్కి స్పైనల్ కార్డ్ని చుట్టూతో 3 రకాల పొరలు ఉంటాయి అన్నమాట. అందుట్లో 2 పొరలు డ్యూరా అరక్నాయిడ్ మధ్యలో ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మన బ్రెయిన్ చుట్టూతో ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తే ఇది ఉంటుంది అన్నమాట. ఎక్సెప్ట్ సమ్ ఎడెషన్స్ ఏరియా తప్పితే ఆ ఏరియాస్ నిండా ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది యూజువల్గా లోపల సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా దానికి మనకు హోల్ పడితే, ఏదైతే మనకు పైపులో నుంచి హోల్ పడితే ఎలా నీరు గారిద్దో అలా కారుతుంది అనమాట. దాన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్
లీకేజ్ అంటాం. తరచూ ముక్కు నుంచి నీరు కారడం ఎందుకు? సాధారణంగా ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ అనేది ముక్కు ద్వారా వస్తుంటుంది. ముక్కులో ఉన్న స్కల్ బేస్ రీజియన్ అంటాం. అంటే మన బ్రెయిన్కి ముక్కుకి స్కల్ బేస్, బ్రెయిన్కి ముక్కుకి చెవికి ఈ సైడ్ లేటరల్ స్కల్ బేస్ అంటాం అనమాట. వీటికి నడి మధ్యలో ఉండే ఆ బోను ఫొరామినా వాటిని స్కల్ బేస్ అంటాం. వీటిలో ఎక్కడైనా కంజెంటల్ డిఫెక్ట్ ఉన్నా, కొత్తగా ఏదన్నా ఇంజురీ అయ్యి ఫ్రాక్చర్ అయినా, లేదా మన బ్రెయిన్లో ఏమన్నా ప్రెషర్ పెరిగినా కూడా ఈ ఫ్లూయిడ్ బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే అసలు ఏం హిస్టరీ ఉండదు, స్పాంటేనియస్గా వచ్చింది అంటారు. దీనికి కారణం ఏంటంటే బెనైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్, అంటే బ్రెయిన్లో ఫ్లూయిడ్ పెరగటం వలన ఫ్లూయిడ్ ప్రెషర్ అది ఎక్కడైతే మనకు లీక్ ఉంటుందో, యూజువల్గా థిన్ ఏరియాస్ అంటాం స్కల్ బేస్లో, ఎస్పెషలీ మన ముక్కు పై భాగంలో ఎదమాయిడల్ రూఫ్ అంటాం, అలానే క్రిబ్రిఫార్మ్ ప్లేట్ ఏరియా అంటాం. వీటిని థిన్ బోన్ అంటాం, థిన్ కవరింగ్ ఉంటుంది అన్నమాట. లేదా ఒక్కోసారి కంజెంట్లుగా అక్కడ ఆ బోన్ ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. అప్పుడు లోపల ఉన్న ప్రెషర్ పెరిగిపోయి డ్యూరన్ రప్చర్ చేసి బయటికి ఫ్లూయిడ్ లీక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మనకి ముక్కులో వచ్చే నీరు కూడా సిఎస్ఎఫ్ రైనూరియా అనేది సిఎస్ఎఫ్ అటోరియా నుంచి ప్రజెంట్ అయిద్దండి. ఎందుకంటే ముక్కుకి చెవికి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది అనమాట, ఈస్టేషన్ ట్యూబ్ అని. ఎప్పుడన్నా చెవికి బ్రెయిన్కి నడి మధ్య కూడా డిఫెక్ట్లు ఉన్న సిఎస్ఎఫ్ అటోరియా అంటాం. కర్ణబేరికి రంధ్రం లేనట్టయితే అది ముక్కు చెవి మధ్య చెవులో నుంచి ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా గొంతులోకి వచ్చి సిఎస్ఎఫ్ రైనూరియా లాగా ప్రజెంట్ అవుతుంది అన్నమాట. ఈ రెండు పోతే మూడో కారణం ఏంటంటే ఒక్కొక్కసారి ఏదన్నా అవసరమైన సర్జరీ చేసేటప్పుడు లీక్ కావచ్చండి. ఎస్పెషల్లీ ఈ బ్రెయిన్కి ఈ స్కల్ బేస్ రీజియన్లో ఉండే ట్యూమర్స్ అంటాం, ఆల్ఫాక్టరీ న్యూరోబ్లాస్టోమా అని కానీ, మ్యాలిగ్నెన్సీస్ కానీ, వేరే సిపి యాంగిల్ ట్యూమర్స్ కానీ, ఇలా వేరు వేరు ట్యూమర్స్కి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి సిఎస్ఎఫ్ లీక్ వస్తుంది అనమాట. ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిఎస్ఎఫ్ లీకేజీని తీవ్రమైన వ్యాధిగా పరిగణించాలా? బేసిక్గా మనం వంగినప్పుడు నీరాల కారటం, అది బంకగా ఉండదండి. బంకగా ఉందంటే అది జిగట, మ్యూకస్ అని అర్థం. అది ఎలర్జీ నుంచో ఇన్ఫెక్షన్ నుంచో వస్తున్నట్టు అనమాట. వీళ్ళకి బంకగా ఉండదు, ముక్కులోంచి నీరు మన నీటి దారాలు వస్తుంటుంది అనమాట. ఒక్కోసారి కొంచెం సేపు వచ్చి అయిపోతుంటుంది, ఒక్కోసారి వంగంలోనే వచ్చేస్తుంది, ఒక్కోసారి గట్టిగా దగ్గినప్పుడు వస్తుంటుంది, ఒక్కోసారి పనుకున్నప్పుడు నోట్లోకి వస్తుందని చెప్తుంటారనమాట. ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ పొద్దున్నే కానీ ముక్కులో నుంచి గొంతులోకి వస్తుందండి, వేరే టేస్ట్ ఉంటుంది, ఆ నీరు అంటారనమాట. సో యూజువల్గా ఈ విధంగా ప్రజెంట్ అవుద్ది అనమాట. అదే ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ ఉందనుకోండి, వాళ్ళకి ఈ సిఎస్ఎఫ్ లీక్తో పాటు తలనొప్పి కూడా చాలా సివియర్గా ఉంటుంటుందండి. యూజువల్గా ఏమైందంటే ప్రెషర్ పెరిగి బరెస్ట్ అయిన తర్వాత లీక్ బయటకు వచ్చిన తర్వాత సిఎస్ఎఫ్ అనేది వాళ్ళకి కొంచెం తలనొప్పి తగ్గుతూ ఉంటుంది అనమాట. సివియర్ హెడేక్ ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఈ సిఎస్ఎఫ్ లీక్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మెనింజైటిస్ అంటాం, సెరిబ్రైటిస్ అంటాం. ఈ ముక్కు ద్వారా, ఎస్పెషల్లీ ముక్కు ఎక్స్పోజ్డ్ ఏరియా కాబట్టి ఆ లీక్ ఉన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యి ఈ మెనింజైటిస్, సెరిబ్రైటిస్ వచ్చి పేషెంట్స్కి జ్వరం రావటం, వాంతులు రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. పేషెంట్ ఒక్కోసారి కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట, ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉన్నట్టయితే. సిఎస్ఎఫ్ లీకేజీని ఎలా నిర్ధారిస్తారు? సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ ద్వారానే మనం టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోగలుగుతాండి ఎక్కడ లీక్ ఉందని. అఫ్కోర్స్ ఫ్లూయిడ్ పంపితే దాంట్లో బీటా-2 ట్రాన్స్ఫెరిన్ అని, ప్రోటీను, గ్లూకోజు, షుగర్ టెస్ట్ చేసినట్టయితే మనకు అది సిఎస్ఎఫ్ అని కన్ఫర్మ్ అవుతుందన్నమాట. ఫ్లూయిడ్ లేనిది అది ఫ్లూయిడ్ నేచర్ కన్ఫర్మ్. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్లోనే కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. యూజువల్గా మనం చేసే రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే సిటీ సిస్టర్నోగ్రఫీ అంటాం, ఎంఆర్ఐ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ స్టడీ అంటాం అనమాట. ఈ సిటీ సిస్టర్నోగ్రఫీలో ఏంటంటే మెయిన్గా డై అనేది స్పైనల్ కార్డ్లోకి ఇస్తే అది ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుస్తుంది అన్నమాట. ఎంఆర్ఐలో కూడా ఏమవుతుందంటే ఆ లీక్ నంబర్ ఆఫ్ లీక్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. సో యూజువల్గా సిటీ, ఎంఆర్ఐ రెండూ చేయిస్తాం అనమాట. సిఎస్ఎఫ్ లీక్లో ఒకటి ఉన్నా, మల్టిపుల్ ఉన్నా, నంబర్ ఆఫ్ లీక్స్ ఎక్కువ ఉన్న, సైజ్ ఎంత ఉందనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో మనం ఈ సిటీ, ఎంఆర్ఐ ద్వారా సైట్ ఆఫ్ లీక్, సైజ్ ఆఫ్ లీక్, నంబర్ ఆఫ్ లీక్స్ ఈ విధంగా
మనం టోటల్ డీటెయిల్ అంతా తెలుస్తుంది అనమాట. దీంతోపాటు మనకు వేరే అనటామికల్ వేరియేషన్స్ కూడా ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. దీంతోపాటు అక్కడ ఏదన్నా గడ్డలు ఉన్నా, ట్యూమర్స్ ఉన్నా, ఏదన్నా దానికి రీజన్ ఉన్నా కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా, బయోకెమిస్ట్రీ ద్వారా సిఎస్ఎఫ్ ఎక్కడి నుంచి వచ్చేది అనేది కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే సిఎస్ఎఫ్ ఇవాళ వస్తుంది, మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తుంటుంది, అట్లా వాళ్ళు చెప్తారనమాట ఇంటర్మీడియట్గా వస్తుందని. అలాంటి వాళ్ళకి 24 అవర్ రేడియలాజికల్ స్టడీ చేయాలండి. 24 అవర్ ఈ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేసినట్టయితే, ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ స్కల్ బేస్, అది ఇంటర్మీడియట్ లీక్స్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. యూజువల్గా ఒకసారి డై ఇస్తే ఏమవుతుందంటే అది 24 అవర్స్ దాకా ఉంటుంది. ఎవ్రీ 3 అవర్స్ మనం టెస్ట్ చేయిస్తాం. సో ఆ లీక్ మనకి యూజువల్గా ఈ 24 అవర్ స్టడీ ఎంఆర్ఐలో మనకు తెలిసిపోతుంది అనమాట, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత సైజు లీక్ వస్తుందని. సిఎస్ఎఫ్ లీకేజీకి చికిత్స ఎలా ఉంటుంది? యూజువల్గా సిఎస్ఎఫ్ లీక్ అనేవి దెబ్బ తగిలి వచ్చినట్టయితే, సపోజ్ హెడ్ ఇంజరీ వాళ్ళకైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1-2 వారాల్లో వాటంతట అవి సెల్ఫ్ హీల్ అయిపోతాయండి. ఏదైతే ఆ దెబ్బ తగిలి అక్కడ మన స్కిన్ దెబ్బ తగిలి ఎట్టయితే హీలిపోద్దో ఆ మెంబ్రెయిన్ కూడా అలా హీల్ అయిపోయి ఆగిపోద్ది అనమాట. అలా కాకుండా స్పాంటేనియస్ సిఎస్ఎఫ్ ఉన్నా కానీ లేదా రికరెంట్ వస్తున్నా కానీ వాళ్ళకి యూజువల్గా తగ్గదండి. వాళ్ళకి మనం చిన్న ఆపరేషన్ చేసి దాన్ని తగ్గించాలి. ఆపరేషన్ అంటే ఏం లేదు, ఆ లీక్ని 3 పొరలుగా క్లోజ్ చేస్తాం అనమాట. 3 పొరలు ఏంది, ఒకటి బ్రెయిన్లో ఉన్న డ్యూరా మ్యాటర్గా, రెండోది మధ్యలో ఉన్న బోనుగా, దాని కిందనే మ్యూకోజాగా. యూజువల్గా ఈ సిఎస్ఎఫ్ లీక్స్ అనేవి చిన్న లీక్స్, పెద్ద లీక్స్ అంటామండి. చిన్న లీక్స్ అంటే లెస్ దెన్ 3 మిల్లీమీటర్ ఉన్నట్టయితే చిన్న లీక్స్ అనమాట. మోర్ దాన్ 3.5 మిల్లీమీటర్స్ ఉన్నట్టయితే వాటిని పెద్ద లీక్స్ అంటాం. చిన్న లీక్స్ని అయితే సింపుల్గా, కానీ అనస్థీషియాలోనే చేస్తాను, వెరీ సింపుల్గా ఆ ఏరియానంతా రా చేసి దాంట్లో ఫ్యాటు ఫేషియా పెట్టినట్టయితే యూజువల్గా 100% హీల్ అయిపోద్దండి. అదే కొంచెం పెద్ద రంధ్రం ఉన్నట్టయితే 1.5 సెంటీమీటర్స్ అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నట్టయితే దాన్ని 3 లేయర్ క్లోజ్ చేస్తాను అనమాట. ఆ ఏరియాని మొత్తం రాజేసి డ్యూరా మ్యాటర్ దగ్గర ఒక షీట్ పెట్టి, మళ్ళీ ఫ్యాట్ పెట్టి, దాని మీద ఇంకో షీట్ పెట్టి, దానికి మళ్ళీ డ్యూరా జెల్ అని వస్తుంది అన్నమాట. ఈ సొల్యూషన్ అది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న టిష్యూస్ని బాగా అటాచ్ అయ్యేటట్టు చేస్తాను అనమాట. సో ఈ లేయర్స్ అన్నీ పెట్టిన తర్వాత వాటి మీద ఇది పెట్టేస్తాను అనమాట. ఈ సొల్యూషన్ వేసినట్టయితే అది మంచిగా అతుక్కుపోతుంటుంది. ఒక్కోసారి మల్టిపుల్ లీక్స్ ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ముక్కు లోపల నుంచి వేరు లోకల్ ఫ్లాప్స్ అంటాం, లోకల్ మ్యూకోజల్ ఫ్లాప్స్, అడాడ్ ఫ్లాప్స్ అని, టర్బినేట్ ఫ్లాప్ అని, ఇలా డిఫరెంట్ ఫ్లాప్స్ ఉంటాయి. ఈ మూడిటితో పాటు దాన్ని కూడా యాడ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ మల్టిపుల్ లీక్స్ ఎక్కువగా ఉండి ఈ మోర్ దాన్ 3-4 సెంటీమీటర్లో ఉన్నట్టయితే ఈ ఫేషియల్ ఆగవన్నమాట, మళ్ళీ ఏదో ఒకటి లీక్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే లోకలైజ్డ్ రొటేటరింగ్ ఫ్లాప్స్ అనేవి సెప్టమ్ నుంచి తీసుకొని వాటిని మళ్ళీ పెట్టేసి క్లోజ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా 3-4 లేయర్స్లో క్లోజ్ చేసినట్టయితే మల్టిపుల్ లీక్స్, లార్జ్ లీక్స్ని మనం యూజువల్గా క్లోజ్ చేయగలుగుతాం. దీంతోపాటు ఒకవేళ ఇంట్రాక్రనియల్ హైపర్ టెన్షన్ ఉన్నట్టయితే వాళ్ళకి కొన్ని రోజులు బ్రెయిన్ ప్రెషర్ని తగ్గటానికి కూడా డైమాక్స్ కానీ వేరు ట్యాబ్లెట్లు ప్రెషర్ రెడ్యూస్ చేయడానికి ఇస్తామన్నమాట. సో ఈ విధంగా మనం మేనేజ్ చేసినట్టయితే పేషెంట్లకు అందరూ సిఎస్ఎఫ్ లీక్ని రిపేర్ చేయొచ్చు. జలుబు చేయకుండా తరచూ ముక్కు నుంచి స్వచ్ఛమైన నీటిని తలపించే ద్రవం కారుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సిఎస్ఎఫ్ లీకేజ్ వంటి సమస్యల్ని తొలి దశలో గుర్తిస్తే తగిన వైద్యం అందించడం ద్వారా లీకేజ్ని ఇట్టే అరికట్టొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కామెర్లతో బాధపడుతున్నప్పుడు నేల ఉసిరి, తిప్పతీగలతో తయారు చేసిన కషాయాన్ని రోజు సాయంత్రం పూట ఖాళీ కడుపుతో తీసుకోండి. కామెర్లు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.